संज्ञा संज्ञा को 5 प्रकार है। व्यक्तिवाचक संज्ञा किसी विशेष व्यक्ति, स्थान, वस्तु की जानकारी देने वाला शब्द को व्यक्तिवाचक संज्ञा कहते हैं। उदा रमेश, गीता, अमरावती आदि। जातिवाचक संज्ञा किसी संपूर्ण जाति की जानकारी देने वाला शब्द को जातिवाचक संज्ञा कहते हैं। उदा लड़का, गाय, मेज आदि। भाववाचक संज्ञा किसी गुण, स्वभाव, दया की जानकारी देने वाला शब्द को भाववाचक संज्ञा कहते हैं। उदा मिठास, क्रोध, बुद्धप आदि। द्रव्यवाचक संज्ञा किसी द्रव्य या विभिन्न धातुओं की जानकारी देने वाला शब्द को द्रव्यवाचक संज्ञा कहते हैं। उदा दी, पानी, सोना आदि। समुदायवाचक संज्ञा किसी विशेष समुदाय या समूह की जानकारी देने वाला शब्द को समुदायवाचक संज्ञा कहते हैं। उदा मेला, सभा, गुच्छा आदि। व्यक्तिवाचक, जातिवाचक, भाववाचक, द्रव्यवाचक, समुदायवाचक। व्यक्तिवाचक रमेश, गीता, अमरावती। जातिवाचक लड़का, गाय, मेज। भाववाचक मिठास, क्रोध, बुद्धप। द्रव्यवाचक दी, पानी, सोना। समुदायवाचक मेला, सभा, गुच्छा। आ से अनार, अनार से दानिम। आ से आम, आम से मामिडी पंडु। ई से इमली, इमली से चिंतपंडु। ई से ई చెరుకు। ऊ से ऊली, गुड्लगूब। ऊ से ऊल, ऊ से ऊल। रू से ऋषि, ऋषि से ऋषि। ए से एक से ఒకటి। ఐ से ఐనక్, కళ్ళజోడు। औ से औले। ये एक पुल्लिंग, एक दो स्त्रीलिंग। लड़का, लड़की। पिता, माता। बेटा, बेटी। छात्र, छात्रा। चाचा, चाची। बच्चा, बच्ची। ससुर, सास।
ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ పదాల అంత్యాక్షరి. నేను తీసుకునే పదం కమల. ఇందులో చివరి అక్షరం నా. నేను తీసుకునే పదం లత. ఇందులో చివరి అక్షరం తా. నేను తీసుకునే పదం తీగ. ఇందులో చివరి అక్షరం గా. నేను తీసుకునే పదం గడప. ఇందులో చివరి అక్షరం పా. నేను తీసుకునే పదం పడవ. ఇందులో చివరి అక్షరం వా. నేను తీసుకునే పదం వనజ. ఇందులో చివరి అక్షరం జ. నేను తీసుకునే పదం జడ. ఇందులో చివరి అక్షరం డ. నేను తీసుకునే పదం డబ్బా. చివరి అక్షరం బా. నేను తీసుకునే పదం బాణము. ఇందులో చివరి అక్షరం నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది సామాన్య వాక్యాలు. నేను విజయవాడ వెళ్ళి దుర్గా గుడి చూశాను. నేను విజయవాడ వెళ్ళి దుర్గా గుడి చూశాను. నేను ధవళేశ్వరం వెళ్ళి కాటన్ బ్యారేజీ చూశాను. నేను శ్రీకాకుళం వెళ్ళి సాలిహుండం చూశాను. నేను అరకు వెళ్ళి బొర్ర గుహలు చూశాను. నేను ఒంటిమిట్ట వెళ్ళి రామాలయం చూశాను. సమాప్తం. Hi friends. Hi. Today I would like to discuss about homophone butterflies. Homophone means word of same pronunciation but different spelling and meaning. There are some homophone butterflies inside. Let us see. M-E-E-T, meet. M-E-A-T, meet. Meet
ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ పదాల అంత్యాక్షరి. నేను తీసుకునే పదం కమల, ఇందులో చివరి అక్షరం నా. నేను తీసుకునే పదం లత, ఇందులో చివరి అక్షరం తా. నేను తీసుకునే పదం తీగ, ఇందులో చివరి అక్షరం గా. నేను తీసుకునే పదం గడప, ఇందులో చివరి అక్షరం పా. నేను తీసుకునే పదం పడవ, ఇందులో చివరి అక్షరం వా. నేను తీసుకున్న పదం వనజ, ఇందులో చివరి అక్షరం జ. నేను తీసుకునే పదం జడ, ఇందులో చివరి అక్షరం డ. నేను తీసుకునే పదం డబ్బా, చివరి అక్షరం బా. నేను తీసుకునే పదం పానము, ఇందులో చివరి అక్షరం నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది సామాన్య వాక్యాలు. నేను విజయవాడ వెళ్ళి దుర్గా గుడి చూశాను. నేను విజయవాడ వెళ్ళి దుర్గా గుడి చూశాను. నేను ధవళేశ్వరం వెళ్ళి కాటన్ బ్యారేజీ చూశాను. నేను శ్రీకాకుళం వెళ్ళి సాలిహుండం చూశాను. నేను అరకు వెళ్ళి బొర్ర గుహలు చూశాను. నేను ఒంటిమిట్ట వెళ్ళి రామాలయం చూశాను. సమాప్తం.